అందరికీ నమస్తే. నేను మీ నాగమణి. మీకు శక్తివంతమైన దిబ్బ ఎరువు, తర్వాత చెరువు మట్టి, తర్వాత వర్మి కంపోస్ట్, ఇలా భూసారం పెంచే ఎరువులను కొన్ని రకాలు మీకు పరిచయం చేస్తున్నాను. ఈరోజు ఇంకొక రకంగా భూసారం ఎలా పెంచాలి, ఎలా మొక్కను కాపాడుకోవాలనే ఎరువు ఎలా తయారు చేయాలనేది మీకు ఈరోజు చూపిస్తాను. ఈ వీడియోని చివరిదాకా చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. ఇప్పుడు మీకు ఎలా కలపాలి, ఎలా తయారు చేయాలనేది ఇప్పుడు వివరంగా మీకు చూపిస్తామన్నమాట. ఇది కూడా భూసారాన్ని పెంచుతుంది, తర్వాత మొక్కకు కూడా రక్షణ ఇస్తుంది. ఎందుకంటే ఇందులో ఏమేమి మనం కలుపుతామనేది మీకు ఇప్పుడు చూస్తే అర్థమవుతుంది. చూడండి, దీన్ని మళ్ళీ ఎలా పంటకు వాడాలనేది కూడా మీకు తెలియజేస్తాను. ఇప్పుడు ఈ భూసారం పెంచే ఎరువుకి వాడాల్సింది ఏమంటే పేడ వచ్చేసి 6 కేజీలు. తర్వాత మన్ను అంటే పుట్టమన్ను వాడచ్చు, లేదా మర్రి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద ఉండే మన్ను కూడా వాడచ్చు. ఇది ఎందుకంటే ఇందులో కెమికల్స్ అనేవి కలిసి ఉండవు అనమాట. మనము పొలాల్లో మట్టి తీసుకుంటే అందులో మొత్తం కెమికల్ వేసింటారు. ఈ పుట్టమన్ను కానీ మర్రి చెట్టు కింద కానీ రావి చెట్టు కింద అట్లాంటి మొన్ను అయితే దానికి కెమికల్ అనేది ఉండదు. అందుకని ఆ మొన్ను తీసుకోవాలా. అంటే 6 కేజీలు పేడ, 2 కేజీలు పుట్టమన్ను, తర్వాత 2 కేజీలు బూడిద, 1/2 లీటరు వేప నూనె. సో మనం 10 కేజీల ఎరువు తయారు చేయాలంటే 1/2 లీటరు వేప నూనె ఉండాలన్నమాట. సో ఇవన్నీ మిక్స్ చేయడము చూపిస్తాను ఇప్పుడు. తర్వాత మనం పంటకి ఎట్లా చేయాలనేది ఇప్పుడు చూపిస్తాం. ఫస్ట్ మిక్స్ చేయడము మీరు చూడండి. పేడ మొన్ను కలిపేసేయండి. ఇప్పుడు చూడండి ఎలా మిక్స్ చేస్తున్నారు వీళ్ళు. పేడ మొన్ను కలపండి. ఇప్పుడు బాగా మిక్స్ చేస్తున్నారు చూడండి. ఇద్దరు కలిపేయండి, నా పక్క ఈ పక్క. చూడండి అలా బాగా కలపాలన్నమాట. తర్వాత బూడిద వేస్తున్నాను చూడండి. బాగా మిక్స్ కావాల మొన్ను, పేడ, బూడిద. ఇప్పుడు మనం 10 కేజీల ఎరువు తయారు చేస్తున్నాము. దీన్ని బట్టి మీరు ఎంత ఎరువు తయారు చేసుకోవాలన్నా ఆ క్వాంటిటీని మీరు పెంచుకోవచ్చు. ఈ ఎరువు చాలా బాగా పనిచేస్తుంది పంటల్లోన. ఏ పురుగు ఉన్నా కూడా పనిచేస్తుంది అనమాట. పురుగు అనేది చంపేస్తుంది. ఇది మొక్క ఒక నెల 20 రోజులు పంట ఉన్నప్పుడు దీన్ని వాడినామంటే భూసారము పెరిగి మొక్క పెరిగేకి అవకాశం ఉంటుంది. తర్వాత మొక్క దగ్గరికి కూడా ఏ పురుగు రాదనమాట. ఆ చేదు వాసనకి కాండం దగ్గరికి కూడా ఏమి కుళ్ళు అనేది కూడా వ్యాపించకుండా ఉంటుంది. ఈ రకంగా కూడా మనము పంటని కాపాడుకోవచ్చు. ఇది 20 రోజుల నుంచి నెల రోజుల పంటకి ఇది వాడితే చాలా బాగా పనిచేస్తుంది. చూడండి, ఇప్పుడు వేప నూనె 1/2 లీటర్ కలుపుతాను నేను. ఈ విధంగా తయారు చేస్తున్నారు కదా ఎరువుని, ఇది వెంటనే వాడవచ్చు అనమాట. ఎందుకంటే వేప నూనె కలిపినాం కదా, ఇమ్మీడియట్ గా వాడితే దాంట్లో పవర్ పోకుండా పంటకు బాగా పనిచేస్తుంది. మన భూసారాన్ని కూడా పెంచుతుంది. ఎందుకంటే నాటి పశువుల పేడ వాడినాం ఇందులోన, అందుకని దాంట్లో మంచి పోషకాలు కూడా ఉంటాయి. ఆ పోషకాలు కూడా ఇప్పుడు భూమిలోకి పోతుంది, మొక్క దగ్గరికి పడుతుంది. కాబట్టి పంటని సురక్షితంగా కాపాడుకోవచ్చు. తర్వాత భూసారాన్ని కూడా పెంచి ఒక నెల రోజుల వరకు, మళ్ళీ నెల రోజుల వరకు ఈ ఎరువుని మన పంటని కాపాడుతుంది అనమాట. సో ఇప్పుడు రైతు పంటకేస్తాడు, అది చూపిస్తాం. అన్న ఎరువు తీసుకున్నా. ఇప్పుడు నువ్వు సార్లు వేసుకుంటా పోయేది. చూడండి అన్న, ఇప్పుడు పొలంలో మొక్కజొన్న, ఇది నెల రోజుల పంట. ఈ ఎరువు నేసిన తర్వాత అట్లే నీళ్లు కడితే ఆ దాంట్లో ఉండే సారం అంతా కూడా భూమిలోకి ఇంకుతుంది అనమాట. ఇప్పుడు మనము ఈ రోజే ఎరువు వాడాలన్నప్పుడు ఈ విధంగా మనం తయారు చేసుకుంటే వెంటనే ఆ రోజే తయారు చేసుకోవచ్చు, ఆ రోజే వాడొచ్చు.
చూడండి, ఇప్పుడు మరి మీరు కొనుక్కొని రావాలంటే ఈ రోజు అంతా ఫుల్ అవుతుంది, లేదా రేపు అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు వెంటనే మనకి ఎక్కడన్నా చిన్న పురుగు కనపడింది అనుకోండి, ఇప్పుడు వెంటనే గంట లోపల మనం ఎరువును తయారు చేసి వెంటనే పంటకు వాడేసి తర్వాత మీరు నీళ్లు కట్టినారంటే భూమి సారము పెరుగుతుంది, తర్వాత మొక్క దగ్గర పురుగు కూడా రావడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు మనం 10 కేజీలు ఎరువు తయారు చేస్తాం అనమాట. అప్పుడు మీకు ఎంత కావాలన్నప్పుడు 10 కేజీలు 10 కేజీలు మీరు దాని క్వాంటిటీని పట్టుకొని మీరు పెంచుకుంటా పోవచ్చు. సో మీరు ఈ కొలతలు ఇంకొకసారి తెలియజేస్తాను చూడండి. ఈ 10 కేజీలు ఎలా అంటే 6 కేజీలు నాటే పశువుల పేడ, తర్వాత 1/2 లీటర్ వేప నూనె, 2 కేజీలు పుట్టమన్ను లేదా మర్రి చెట్టు కింద మొన్నైనా తీసుకోవచ్చు, 2 కేజీలు బూడిద. సో ఇవన్నీ మిక్స్ చేసేసి తర్వాత మనము పంటకు వెంటనే ఉపయోగించవచ్చు. ఈ రకంగా వాడడం వల్ల కూడా మనకు భూసారం పెరుగుతుంది, పంట దిగుబడి కూడా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. క్రిమి కీటకాల నుంచి కూడా మనం పంటని కాపాడుకోవచ్చు. సో ఈ విధంగా మీకు ఈ రోజుని భూసారం పెంచేది మరియు తర్వాత క్రిమికీటాల నుంచి పంటని ఎలా కాపాడుకోవాలి, ఎలా సారవంతమైన ఎరువును తయారు చేసుకోవాలనేది మీకు చూపించినాను. పంట తయారు చేసే విధానము చూసినారు, పంటకు వాడే విధానము చూసినారు. సో ఇమ్మీడియట్గా మీరు 1 అవర్ లోపలే తయారు చేసి 1 అవర్ లోపలే మీరు పంటకు ఉపయోగించవచ్చు అనమాట. సో మీకు ఇలా ఎన్ని కేజీలు కావాలన్నా మీరు వెంటనే తయారు చేసుకొని పంటకు వాడవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.